మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా అనే పాట పాడుతూ దేవుణ్ణి కీర్తిద్దాం. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడి తపన చూడరా. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడి తపన చూడరా. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీటి బుడగలాంటి జీవితం ఏనాడో సమసిపోవునో ఎరుగము. నీటి బుడగలాంటి జీవితం ఏనాడో సమసిపోవునో ఎరుగము. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మనిషికి తమ మనసే చెరసాలరా. మమతలు మమకారాలు బంగాలురా. మనిషికి తమ మనసే చెరసాలరా. మమతలు మమకారాలు బంగాలురా. వల్ల కాటి వరకేరా భవబంధాలు. వల్ల కాటి వరకేరా భవబంధాలు. అవి కల్లానికి చేరవురా అనుబంధాలు. అవి కల్లానికి చేరవురా అనుబంధాలు. కల్లలైన కలలు మానుకో. ఎల్లవేళలా ప్రభుని వేడుకో. కల్లలైన కలలు మానుకో. ఎల్లవేళలా ప్రభుని వేడుకో. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. ఇంద్రధనస్సు లాంటిదో ఈ సంసారము. అది కనిపించే మాయమయ్యే రంగుల వలయం. ఇంద్రధనస్సు లాంటిదో ఈ సంసారము. అది కనిపించి మాయమయ్యే రంగుల వలయం. అడ్డి పువ్వు లాంటిదో ఇలలో సౌఖ్యం. గడ్డి పువ్వు లాంటిదో ఇలలో సౌఖ్యం. అది పాపానికి జీతమురా మనిషికి మరణం. నిత్యమైన సుఖము వెదకరా. నిత్యము ఆ ప్రభుని వేడరా. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవునో ఎరుగము. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. కలిసి మరొక పాట పాడి దేవుని మహిమపరచాలని ప్రేమతో మనం చేస్తున్నాం.
దయలో నీ కృపలో కాచితివి గతకాలం నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతం నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలం నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతం కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితుడే నన్ను విడచి వేగనను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా నీ కవితలో రాసి ఉంచినావు ఓ గాపమైన చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు దయలో నీ కృపలో కాచితివి గతకాలం వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా
మంచిది. చక్కని పాట పాడి దేవుణ్ణి మహిమపరిచినటువంటి సోదరులిద్దరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో వాక్య పరిచయ నిమిత్తం సోదరులు వెంకటరామయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రేమగల దేవా, మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా నాయన, గడిచిన కాలం అంతా నేను ప్రభా మళ్ళీ మా సంఘాన్ని ఎంతవరకు నడిపించిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా యేసయ్యా, ఈ యొక్క నాయన ప్రభా ప్రత్యేకమైనటువంటి నాయన కుటుంబ ప్రార్థనలో మన ప్రభా ఎందుకు ఇక్కడ పెట్టుకున్నామో మీరు ఎరుగున్న దేవా, మీకే వందనాలు నాయన ప్రభా. ఇప్పటికీ నాయన ప్రభా యేసయ్యా బుల్లత్మ చనిపోయి నాయన ప్రభా 3వ సంవత్సరం కావస్తుంది నాయన ప్రభా. ఆమెను స్మరించుకుంటున్నాను ప్రభా. ఏమో నాయన ప్రభా ఈ కుడికి పెట్టినందుకు కుడికి పెట్టుకోవడానికి కల్పించినటువంటి గొప్ప అవకాశం బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి నాయన ప్రభా. మీ దైవజనులు లేసి వాక్యం చెప్పవచ్చుగా ప్రభా. మా హృదయాలకు ఎటువంటి వాక్యం అవసరమో అటువంటి వాక్యాన్ని నాయన ప్రభా మాకు వినిపించి మా యొక్క హృదయాలు నాయన ప్రభా మీరు చెప్పని చేయమని, యేసయ్యా సహాయం చేయమని, మీరే మహిమగంత ప్రభావం పొందమని యేసయ్యా పరిశుద్ధ నామమున అడిగి బతిలాడి పెట్టుకుంటున్నాం. పని దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలక్క, వందనాలమ్మ. ప్రత్యేకంగా నా యొక్క ప్రగాఢమైన సానుభూతి ఈ కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాం. సహోదరి నేలవేణి గారు ప్రభు మహిమకు పిలువబడి 1వ తారీఖుకి 3 సంవత్సరాలు అవుతుంది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును అన్న దేవుని వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు వారిని నమ్ముకుని ఈ లోకయాత్ర ముగించి నీతిమంతులుగా తీర్చమన్నటువంటి ఆమె గారిని జ్ఞాపకం చేసుకోవటం ఈ కుటుంబానికి మనకెంతో మేలని ఎంచి ఈ యొక్క దినము ఈ యొక్క కూడిక ఏర్పాటు చేసుకుని ఉన్నారు. సో వాతావరణం అననుకూలంగా ఉంది కనుక చాలా త్వరగా ఈ యొక్క కూడిక ముగించడానికి మనం ప్రయత్నం చేద్దాం. వాక్యాన్ని సహాయకరంగా యోహోను రాసినటువంటి సువార్తమానము 7వ అధ్యాయము 53వ వచన భాగాన్ని మన ధ్యానాంశం నిమిత్తం మనం చదువుకున్నాం. యోహోను రాసినటువంటి సువార్తమానము 7వ అధ్యాయము 53వ వచన భాగం ఒక చిన్న ముక్క ఉంటుంది. ఆ ముక్కని చదువుకున్నాం. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. మళ్ళీ చదువుమాయ. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత మనందరము ఎవరింటికి వాళ్ళు వెళ్ళమా? తప్పకుండా ఎవరింటికి వాళ్ళు వెళతాం. ప్రతి మనిషికి ఒక గమ్యం ఉంటుంది. ఈ లోకయాత్రలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు ఈ లోకయాత్ర ముగించేటువంటి సందర్భం కూడా ప్రతి ఒక్క మానవునికి ఉంటుందండి. ఆ ముగించిన తర్వాత ఎక్కడికో ఒక దిక్కడికి వెళతాడు అన్నది బహుశా నేటి మానవ సమాజం ఎంచుతున్నటువంటి ప్రశ్న. అయినా కొంతమందికి ఎక్కడికి వెళతారా, చచ్చినాక ఎక్కడికి వెళతారు? 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల తర్వాత చనిపోతాడు కదా. ఆ చనిపోయిన తర్వాత ఈ మానవుడు, ఈ మనిషి ఎక్కడికి వెళుతున్నాడు అని చెప్పేసి నేటి మానవ ప్రపంచం ఈ ప్రశ్నకు సమాధానం వెతకటానికి చాలా 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 చోట్ల వెతుకుతున్నట్లుగా మనకి తెలుస్తుంది. అయితే ఈ యొక్క ప్రశ్నకు సమాధానం ఈ లోకములో ఎక్కడా దొరకదు. కానీ నేను ప్రకటించే, మనము నమ్మే ఈ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ దైవ గ్రంథములో చక్కని మాట, చక్కని సమాధానం ఈ యొక్క ప్రశ్నకు మనకు దొరుకుతుందండి. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి 2 ప్రదేశాలు ఉంటాయి. ఒకటి నిత్య నరకమైనా కావాలి, రెండవది నిత్య జీవమైనా కావాలి. అనగా నిత్య జీవం అంటే దేవుడు ఉండే స్థలం, దేవుడు నివసించే స్థలం. ప్రభునందు ప్రియమైన, రెండవది నిత్య నరకం అంటే దేవుడు లేని ప్రాంతాన్ని, దేవుడు లేని ప్రదేశాన్ని నరకముగా బహుశా దైవ గ్రంథం చెప్తుంది. దేవుడు లేని ప్రదేశమైనా, దేవుడు లేని వ్యక్తి అయినా, దేవుడు లేని ఇల్లైనా కూడా అది నరకముతో సమానమే. ప్రభుందు అయితే మానవునికి 2 ప్రదేశాలు ఉన్నాయి. నిత్య నరకం, నిత్య
పరలోకం అని ఉంది. అయితే మనిషి నమ్మినా నమ్మకపోయినా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, బస్ నేను వెళతాను వెళ్ళను అని నమ్మినా నమ్మకపోయినా, చచ్చిపోయిన తర్వాత ఈ రెండు ప్రదేశాల్లో ఏదో ఒక ప్రదేశానికి తప్పకుండా మానవుడు వెళ్ళవలసినదే. ఇది నమ్మవలసినటువంటి సత్యం. అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనేది మాత్రం చనిపోక ముందే నువ్వు నిర్ణయించుకోవాలి. ఇది చాలా విలువైన విషయం అండి. మనం ఎలాగైతే ట్రైన్ ఎక్కబోయే ముందు మనం ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్ళాలో అక్కడ టికెట్ తీసుకుంటాం. టికెట్ తీసుకున్న తర్వాత ఆ ట్రైన్ వచ్చిన తర్వాత టికెట్లు తీసుకొని ట్రైన్ ఎక్కుతామండి. తర్వాత టికెట్ ఎక్కడ వరకు తీసుకున్నాం అక్కడికి వెళ్ళి తర్వాత మన స్టేషన్ వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలో ముందుగానే నిర్ణయం తీసుకుని ట్రైన్ ఎక్కినట్టుగానే ప్రియమైన వల్లరా, మనం చచ్చిపోయిన తర్వాత, మరణించిన తర్వాత, కనుమరుగైన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలన్నది బహుశా మనం ముందుగానే నిర్ణయించుకోవాలి. నువ్వు ఎంతకాలం ఈ లోకంలో బ్రతికావన్నది ప్రాముఖ్యం కాదు, కానీ 100 సంవత్సరాలు బ్రతికిన 101 సంవత్సరం ఈ లోకయాత్ర ముగించవలసినదే. అయితే ఆ తర్వాత జీవితం కూడా ఉన్నది. ఆ జీవితాన్ని గురించి నువ్వు నిర్ణయం తీసుకునే అవకాశం ఈ యొక్క జీవితంలో ఉంది కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ జీవితంలో ఆ జీవితం గురించి నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్న గురించి నిర్ణయం తీసుకుంటే నీ జీవితానికి ఒక పరమార్థం ఎంచుకున్నట్టని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కనుక ప్రభునందు ఈ నిర్ణయం అనేది నీ గమ్యాన్ని నిర్ణయిస్తుందండి. కనుక తీసుకునే నిర్ణయం చాలా విలువైనది. కనుక మరణము తర్వాత నువ్వు ఏ ఇంటికైతే ఎంచుకున్నావో ఆ ఇంటికి తప్పకుండా వెళ్ళాలి. ఆ పరలోకపు ఇంటికి నువ్వు నిర్ణయం తీసుకుంటే తప్పకుండా పరలోకానికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తాడండి. ప్రియమైన వాళ్ళరా, మనం ఎలాగైతే ఈ యొక్క ప్రార్థన అయిపోయిన తర్వాత ఒకరింటికి మరొకరు వెళ్ళము. మా ఇంటికి వేరే వాళ్ళు వెంకటరామ ఇంటికి మేము బాను, నా ఇంటికి వెంకటరామ ఇంటికి వెంకటరామ వెళ్తాడు, నా ఇంటికి నేను వెళ్తాను. అలాగే నేను ఏ మార్గం అయితే ఎంచుకున్నానో, నేను ఏ నిర్ణయం అయితే తీసుకున్నానో ఆ నిర్ణయం ప్రకారము తప్పకుండా ఆ యొక్క రాజ్యానికి లేకపోతే ఆ నివాస స్థలానికి వెళతామండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అయితే మనది ఏది? ఈ రాత్రికాల వేళ దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న, దేవుడు జ్ఞాపకం చేస్తున్న ప్రశ్న, నీ నిర్ణయం ప్రకారం నువ్వు ఏ స్థలాన్ని ఎంచుకున్నావు అనేది బహుశా ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరణం అనేది చాలా భయంకరమైనదండి. మరణం అనేది బహుశా మరణం అనే దాంట్లో మొదటి అక్షరం తీసేస్తే ఏమవుతుందండి? రణం అనగా యుద్ధం అండి. మనిషి జీవితం మొత్తం యుద్ధమే. ఆర్థిక యుద్ధం, ఆరోగ్యంతో యుద్ధం, ఆత్మీయంగా యుద్ధం, ప్రతి ఒక్కటి యుద్ధమే. అందుకు యోబు ఒక చక్కని మాట అంటాడండి. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, భూమి మీద నరుని కాలం యుద్ధకాలం కాదా అని అంటాడు. అనగా మానవుని జీవితం మొత్తం యుద్ధకాలం. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు బహుశా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో భయంకరమైన విపత్కరమైనటువంటి బహుశా విషయాలే. అయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ 70 సంవత్సరాల జీవితానికి ఈ యొక్క యుద్ధకాలం లేకపోతే ఈ యొక్క శ్రమకాలం, కానీ ఆ తర్వాత ఉన్న జీవితానికి యుద్ధమే లేదండి. ఆ రాజ్యములో శాంతి ఉంటుంది, ఆ రాజ్యములో సమాధానం ఉంటుంది, ఆ రాజ్యములో నిత్య విశ్రాంతి ఉంటుంది, ఆ రాజ్యములో ఆకలి తప్పులకు స్థానం లేదు, నిత్య వెలుగు ఉంటుందని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. అయితే ఆ రాజ్యానికి నీవు నేను మనము చేరుకోవాలంటే ఈ సోదరు నీలవేణి గారు, బుల్లమోదిన గారు చేరినట్లుగా మనందరము కూడా చేయాలంటే ఆమె తీసుకున్నట్లుగా, ఆమె నిర్ణయం తీసుకున్నట్లుగా మనము కూడా ఈ లోకములో ఒక చక్కని నిర్ణయాన్ని తీసుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళ, నిన్ను మార్చే యేసయ్యను నీ గుండెగుడిలో చేర్చుకోవాలి. నీ జీవితానికి విలువనిచ్చే యేసయ్యకు నువ్వు విలువనిచ్చి బహుశా ఆ రాజ్యానికి స్థానం సంపాదించుకోవాలని ఈశ్వర ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరణం గురించి 3 విషయాలు నేను క్లుప్తంగా ముగించి చెప్పి నేను ముగిస్తానండి. చూద్దామండి. కీర్తనల గ్రంథము 89వ దావీదు కీర్తన 48వ వచన భాగాన్ని మన ధ్యానాంశం ఎత్తు మరొక మాట చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచన భాగం చదవండి మావయ్య త్వరగా. 89వ దావీదు కీర్తన 48వ వచన భాగం చదువు బుజ్జి, పెద్దగా చదవండి. మరణమును చూడక బ్రతుకు నరుడెవరు? చాలండి. ప్రభునందు మరణమును చూడక బ్రతుకు నరుడెవరు? మరణం అనేది అందరికీ వస్తుందండి. దీంట్లో ఎలాంటి ఎక్సెప్షన్ లేదు, ఎలాంటి బహుశా తారతమ్య భేదాలు లేదు. నువ్వు ధనవంతుడైనా పేదవాడువైనా, ఆరోగ్యవంతుడువైనా అనారోగ్యవంతుడువైనా, నువ్వు అధికారమైనా అనధికారమైనా, నువ్వు లేనివాడువైనా ఉన్నవాడువైనా, ఏ స్థితిలో ఉన్నా కూడా మరణము ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరికి సంతరాప్తమవుతుందండి. ఇంగ్లాండ్ దేశపు రాణి
విక్టోరియా మహారాణి బహుశా ఇంకా 1 గంటలో 2 గంటలో చనిపోతుంది, నాకు భయంకరమైన వ్యాధి వచ్చింది, ఇక గంటలోనూ 2 గంటలో చనిపోతావు, బహుశా బతకదు అని చెప్పేసి అప్పుడుగా మాట్లాడుతూనే ఉంది. బహుశా తన చుట్టూ చాలా ఎఫిషియెంట్ డాక్టర్లు ఉన్నారంట, డాక్టర్స్ అందరూ ఉన్నారంట. అమ్మా నువ్వు 1-2 గంటల్లో చనిపోతావు, బస్ నీకు ఆ మాట చెప్పడానికి మా హృదయం ద్రవిస్తుంది, నీకు చెప్పకూడదు అనుకున్నాం, కానీ నువ్వు రావునేవు కనుక నీకు చెప్తున్నాను అని అన్నారంట. అయితే ఆ చుట్టుపక్కల ఉన్న డాక్టర్లు అందరితో ఆ బెడ్ మీద చూసి బహుశా అయ్యా మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను, మీరు జీవితం మొత్తం నాకు దండం పెట్టారు, కానీ ఈ క్షణంలో మీ అందరికి నేను దండం పెడుతున్నాను, మీకు నమస్తే చేస్తున్నాను, బహుశా నా జీవితాన్ని 6 నెలలు బహుశా పొడిగించేటట్లు చేయి. ఎందులో బట్టి అంటే నా ఆస్తి పాస్తులు మొత్తం నా బిడ్డల పేరు మీద రాయటానికి నాకు సమయం కావాలి, 6 నెలలు పొగిడించు అని అంటే బహుశా అక్కడున్న డాక్టర్లు మొత్తం ఒక మాట చెప్పారంట, అమ్మా మేము నీకు వైద్యం అయితే చేయగలం, నీకు ఎంత వైద్యం చేయగలమో మా తెలివితేటలు ఉపయోగించి, మా జ్ఞానాన్ని ఉపయోగించి, మా ఎక్స్పీరియన్స్ను ఉపయోగించి మీకు ట్రీట్మెంట్ అయితే ఇవ్వగలం, కానీ మందులు అయితే ఇవ్వగలం, కానీ బ్రతికించేవాడు మాత్రం ఆ పైవాడు మేమేం చేయలేము సారీ అని చెప్పారంట. కనుక ప్రభునందు ప్రియమైన వారు, ప్రతి ఒక్క మనిషికి మరణం అనే అనుభవం ఎదురు కావలసినదండి. అయితే ఈ భూమి మీద నుంచి వెళ్ళకంటే ముందుగా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలండి. ప్రతి ఒక్కరూ బహుశా బుల్లమూదన గారు ఒక లైన్లో ముందుగా ఉన్నది కనుక ముందుగా పోయింది, ఆ తర్వాత ఎవరు, ఆ తర్వాత ఈ లైన్లో తప్పకుండా ఎవరు బహుశా వంతు వస్తే వారు వెళ్ళిపోవలసినదే. మరణం అనేది అందరికీ వస్తుందండి. ప్రియమైన సోదరులారా, ఈ లోకానికి వట్టి చేతులతో వచ్చాం, వట్టి చేతులతోనే వెళతాం. బ్రతికినంత కాలం అంత నాది 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 అని చెప్పేసేసి ఈ లోకయాత్రలో అనుకుంటాం, కానీ చచ్చిపోయినాక నీది అనుకున్నటువంటి నీ దేహం కూడా నీతో రాదండి. నువ్వు సంపాదించినవి నీతో రాదు, నీ అధికార బలం నీతో రాదు, నీ బంధు బలగం నీతో రాదు, నీ కుమార్తెలు కుమారులు నీ భర్త నీ భార్య ఎవరు నీతో రారండి. వట్టి చేతులతోటి ఈ లోకయాత్ర ముగించవలసినదే. ప్రియమైన సోదరులారా, అయితే దేవుడు వాక్యం చెప్తుంది నీ వెంట వచ్చేది ఒకటి ఉన్నది. మనం ఎప్పుడూ చెప్పుకునే ఉంటాం, ఎవరి క్రియలు వారి వెంట వస్తాయి. ప్రియమైన సోదరులారా, ఎవరి క్రియలు వారి వెంట వస్తాయి. నువ్వు ఏ పనులతోటి ఈ లోకయాత్రలో ముందుకు కొనసాగవో ఆ క్రియా ఫలితం మాత్రం తప్పకుండా నీతో వస్తుందండి. ప్రియమైన సోదరులారా, ఈ భూమి మీద నువ్వు చేసిన ప్రతి ఒక్క క్రియా ఫలం నీ అంట వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రియమైన సోదరులారా, ఆ క్రియల ఫలితం నీకు నరకమా లేకపోతే పరలోకమని నిర్ధారించటానికి తప్పకుండా నువ్వు చేసిన క్రియలు నీ వెంట వస్తాయండి. ప్రియమైన సోదరులారా, ఈ లోకంలో నువ్వు చేసిన పనికి, నువ్వు చేసిన క్రియలకు, నువ్వు చేసినటువంటి ఆ క్రియలకు బహుశా నీకెవ్వరు ఫలితం ఇవ్వకపోవచ్చు అండి. నా ఇష్టం అండి, నా జీవితం అండి, నా ధనం అండి, నా యొక్క శరీరం అండి అని చెప్పేసి నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవించి ఉండవచ్చు. కానీ జాగ్రత్త, నీవు చనిపోయాక నీవు సంపాదించినది ఏది నీకు రాదు, కానీ నువ్వు చేసిన క్రియాఫలం మాత్రం తప్పకుండా నీ వెంట వస్తుంది. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన క్రియల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నేను చేసేది దేవుడికి ఇష్టమా కాదా, నేను పలికేది దేవుడికి ఇష్టమా కాదా, నేను ఆలోచించేది దేవుడికి ఇష్టమా కాదా, నేను చేస్తున్న పనులు దేవుడికి ఇష్టమా కాదా అని గుర్తుంచుకొని నువ్వు నిర్ణయం తీసుకుంటే తప్పకుండా నిత్య రాజ్యానికి నువ్వు స్థానము సంపాదించుకుంటావు. రెండో మాట చూద్దాం, అదే 116వ దావీదు కీర్తన 15వ వచనాన్ని చూద్దాం. 116వ దావీదు కీర్తన 15వ వచనంలో మరొక మాట కూడా ఉంది. ఆ మాటను కూడా మనం చదువుకున్నాం. చదవనమాయ 116వ దావీదు కీర్తన 15వ వచన భాగం. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. మరణం అందరికి వస్తుందని మొదటి మాట చదువుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మరణం అందరికి వస్తుంది, కానీ యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలది. ప్రియమైన సోదరులారా, ఆ మరణం అనగా భక్తుని మరణం దేవుని దృష్టికి విలువైనదండి. ప్రీసియస్ ఇన్ ద సైట్ ఆఫ్ లార్డ్ ఈస్ ద డెత్ ఆఫ్ హిస్ సైంట్స్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. దేవుడి కోసం జీవించే వారి జీవితం, దేవుని కోసం బ్రతికేటువంటి భక్తుల మరణం దేవుని దృష్టికి విలువైనది. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఈ మాట వింటే మీకు సందేహం రావచ్చు, భక్తులు కూడా చనిపోతారంటే తప్పకుండా చనిపోతారండి, అది ఖచ్చితం. మరణమైనది తప్పకుండా అందరికి వస్తుందండి. అయితే భక్తుల మరణం దేవుని దృష్టికి విలువైనదని దేవుడి వాక్యం తెలియజేస్తుందండి. భక్తులంటే ఎవరండి? ప్రియమైన సోదరులారా,
ఎప్పుడప్పుడు మనము బహుశా నేను ప్రక్కనే ఉన్నాను కనుక నేను కొన్నిసార్లు మైకుల్లో వినిపిస్తూ ఉంటాయి. బహుశా భక్తులందరికీ ప్రకటన, దశ ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి ఏదో చెయ్యాలి అని అంటారండి. భక్తులు అంటే ఎవరండి? ప్రియమైన సోదరులారా, ఆదివారం చర్చికి వచ్చేవాళ్ళేనా, లేదా గుడికి పోయి పూజలు చేసేవారేనా? కాదు ప్రభునందు ప్రేమ. అది నీ దృష్టికి భక్తి, నీ దృష్టికి భక్తిపరుడే నువ్వు. ప్రియమైన సోదరులారా, అది దేవునికి దృష్టికి భక్తి కాదండి. దేవుని దృష్టికి భక్తి ఏదంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో, నేను తీయబడలేదు కానీ అక్కడ ఉన్న విషయం చెప్తాను. ఇహలోక మానిల్యము నీకు అంటకుండా నిన్ను కాపాడుకున్నటే నిజమైన భక్తి. ఏందండి? ఇహలోక మానిల్యము నీకు అంటకుండా నిన్ను నీవు కాపాడుకోవటం, నిన్ను జాగ్రత్త పరచుకోవటం, దేవుడికి ఇష్టలుగా మారటం అనేది నిజమైన భక్తి అండి. ప్రియమైన సోదరులారా, ఇలాంటి వారు చనిపోయిన తర్వాత వారి చావు లేకపోతే వారి మరణం దేవుని దృష్టికి విలువైనది. నిజమైన భక్తి చేస్తున్నావా ప్రియమైన సోదరులారా? పాపమనే మలినం నీలో అంటకుండా నువ్వు నిన్ను కాపాడుకోగలుగుతున్నావా? అబద్ధమనే మలినం నీ జీవితానికి అంటకుండా నువ్వు కాపాడుకుంటున్నావా? బూతులనే బహుశా మలినం నీ జీవితానికి అంటకుండా కాపాడుకుంటున్నావా? త్రాగుడనే మలినం నీ జీవితానికి అంటకుండా కాపాడుకుంటున్నావా? ప్రియమైన సోదరులారా, ఇంకా ముందుకు పోతే వ్యభిచారం అనే మలినం నీ జీవితానికి అంటకుండా కాపాడుకుంటున్నావా? ప్రియమైన సోదరులారా, ఇలాగ చూసుకుంటే దేవుడికి అయిష్టమైన ప్రతి ఒక్క కార్యం నీ జీవితాన్ని మలినం చేస్తుంది కనుక ప్రియమైన సోదరులారా, ఈ లోకములో ఉండగా నీవు ఆ మలినాన్ని కడుక్కోవాలండి. ఆ మలినం కడుక్కోవాలంటే ఒకటే మార్గం, ఒకే ఒక మార్గం ఉన్నది. అదే సత్యమైన మార్గం, అదే యేసుక్రీస్తు వారి మార్గం అండి. అందును బట్టే నీ మలినాన్ని పోగొట్టడానికి యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో నీ కోసం బలయ్యాడమ్మా. నీకోసం నిల్వల రక్తధారలు కాచారండి. అంత మాత్రమే కాదు, పవిత్రుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడండి. సమీపింపురాను తేజస్సులో వసించి అమరత్వము కలిగిన ఆ దేవాతి దేవుడు ఆ మనందరి నిమిత్తము రిక్తుడుగా ఈ భూలోకి వచ్చి మనందరి నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించి తన పవిత్రమైన పరిశుద్ధమైన యవ్వన రక్తాన్ని కాచాడండి. ఆయన రక్తములో మనకు విడుదల, ఆయన రక్తములో మేము వచ్చిన ఆ రక్తములో మనకు శుద్ధీకరణ కలుగుతుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ పాపాన్ని పరిహరించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడండి. కనుక ప్రభునందు ప్రియమైన ఆయన రక్తం ఇంకా మలినం అంటుకుని ఉన్నావా? అయ్యో నాకు మలినం అంటుకుందే, నువ్వు చెప్పినవి లేకపోతే నా కార్యాలు దేవుడికి అయిష్టంగా ఉన్నాయి, ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటున్నావా? ప్రభునందు అలాంటి వారి కోసమే దేవుడు ఆ భూ నుంచి వచ్చాడు, ఈ భూకు వచ్చాడు మన పాప క్షమాపణ నిమిత్తమండి. కనుక ప్రభునందు ప్రేమలో దేవుని భక్తుగా ఉండాలంటే నువ్వు పాపానికి దూరంగా ఉండాలి. దేవుని భక్తుడుగా నీవు ఉండాలంటే బహుశా శాపానికి దూరంగా ఉండాలి. దేవుని భక్తునికి బహుశా నువ్వు దేవునికి దగ్గరయ్యి ప్రియమైన సోదరులారా మలినానికి దూరంగా ఉండాలంటే, పాపానికి నువ్వు దూరంగా ఉండాలంటే, దేవుని వాక్యానికి దేవుని సన్నిధికి నీవు దగ్గరగా ఉంటే ప్రియమైన సోదరులారా తప్పకుండా నీవు నిజమైన భక్తుడుగా తీర్పు పొందుతావండి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు స్టెఫెన్ అండి. ఆయన మరణించినప్పుడు ఒక అద్భుతం జరిగిందంట. ప్రియమైన సోదరులారా, సత్యం కోసం నిలబడినందుకు, దేవుణ్ణి ప్రకటిస్తున్నందుకు యేసుక్రీస్తు వారు నా జీవితాన్ని మార్చాడు, ఆ యేసుక్రీస్తు వారు నమ్ముకోండి అని చెప్పుకున్నందుకు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా సమాజ మందిరములో నిలబెట్టి రాళ్లతో కొడుతున్నారు, హింసిస్తున్నారు, దేహమంతా తుట్లు పొడుస్తున్నారండి. ప్రేమ రక్తధారలు కారిపోతూ ఉన్నాయండి. బైబిల్ విషయమే నేను చెప్తుందండి. అలాంటి సమయంలో ప్రేమైన సోదరులారా ఆయన ఆకాశం వైపు చూస్తూ ఒక అద్భుతం చూస్తున్నాడు. అప్పుడు ఒక చక్కని మాట పలికాడండి. అపోస్తుల కార్యాల్లో ఆ మాటను మనం చూస్తున్నామండి. ఆయన ఆకాశం వైపు చూసి ఆకాశం తెరవబడుట నేను చూస్తున్నాను, మనుష్య కుమారుడు లేచి నిలబడుట నేను చూస్తున్నాను అనండి. అనగా ఈయన చనిపోయిన తర్వాత సింహాసనాసులు ఉండేటువంటి ఆ దేవాది దేవుడు ఈయన ఆహ్వానించడానికి ఆయన సింహాసనం మీద నుంచి లేస్తున్నాడని. ఇది విలువైన మరణం అంటే. ప్రియమైన సోదరులారా, ఇది భక్తుని అనుభవంగా ఉండాలి. భక్తుని మరణము తర్వాత జరిగే సందర్భంగా ఉండాలండి. ప్రియమైన సోదరులారా, దేవుని దృష్టిలో స్టీఫెన్ యొక్క మరణం విలువైనది అయ్యిందంటే దేవుని కోసం జీవించాడు, ఆయన కార్యాలను జాగ్రత్త చేసుకున్నాడు, ఆయన నిజమైన భక్తుడిగా బహుశా ఉన్నారండి. ఈ స్టీఫెన్ అనే వ్యక్తి బహుశా లోకము దృష్టికి బహుశా విలువైన వాడు కాదేమో, బహుశా ఈ లోకం దృష్టికి దోషేమో. అంత మాత్రమే కాదు, ఈ లోకం దృష్టికి బహుశా
రాజాజ్ఞను ధిక్కరించినటువంటి తీవ్రవాదిగా పరిగణించబడ్డాడేమో, కానీ దేవుని దృష్టికి ప్రియమైన వాడిగా, విలువైన వాడిగా ఎంచబడ్డారండి. ప్రియమైన సోదరులారా, ఈ లోకం దృష్టికి నువ్వు తక్కువ వాడివేమో, నిన్ను ఎవరు కన్సిడర్ చేయటం లేదేమో, నువ్వు విలువలేని వాడివేమో, బస్ నీకు విలువ ఎవరు ఇవ్వలేదేమో, బస్ నీకున్న అందాన్ని బట్టి, నీకున్నటువంటి ఆ ఆస్తిని బట్టి, నీకున్న అంతస్తుని బట్టి, నీకున్న అధికారాన్ని బట్టి, నీకున్నటువంటి బంధుత్వాన్ని బట్టి, నీకున్న ఆస్తిని బట్టి బస్ నిన్ను ఎవ్వరు బహుశా కన్సిడర్ చేయకపోవచ్చు. కానీ ప్రియమైన సోదరులారా, నిన్ను దేవుడు ఒక విలువైన వ్యక్తిగా ఎంచుతున్నాడు. కారణం నువ్వు ఆయన భక్తునిగా ఉన్నావు కనుక. ప్రియమైన సోదరులారా, కనుక మన మరణము కూడా విలువైనదిగా చేసుకోవాలంటే మన భక్తి జీవితాన్ని చాలా 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 జాగ్రత్తగా కాపాడుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం ఎప్పుడూ చూస్తుంటామండి, ధనవంతుడు లాజరు మనకు తెలుసండి. ప్రియమైన సోదరులారా, ఇద్దరు బహుశా ఒక ఆయన మాత్రం అంగరంగ వైభవంగా ప్రియమైన పంచభక్ష పరిమాణాలు తింటూ పొల పన్పైన పొడుగుతున్నాడండి. ప్రియమైన సోదరులారా, మరొక ఆయన లాంటి జీవితం జీవిస్తున్న అనారోగ్యం, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితి ఒక ఆయనది. ఇద్దరు మరణించారండి. అక్కడ పోయిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయిందండి. అయ్యో, నేను పంచభక్ష పరిమాణాలు తిని పొలపనపై పడుకున్నానే, బహుశా నేను ఇక్కడ ఉన్నానేంటి, శ్రమ అనుభవిస్తున్నానేంటి, ఈ యొక్క అగ్ని గంధకాలతోటి మండే గుండంలో ఉన్నానేంటి అని అనుకుంటున్నాడండి. అలా అనుకున్న సమయంలో తలెత్తు చూశాడు, ఎదురుగా లాజరు కనిపిస్తున్నాడు. అరే, నా ప్రక్కన కూర్చొని బహుశా పుండ్రతోటి, భయంకర వ్యాధి బాధలతోటి ఇబ్బంది పడిన వ్యక్తి కదా, ఈయనేంటి ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి అనుకున్నాడండి. ప్రియమైన సోదరులారా, ఆ ధనవంతుడు చనిపోయినప్పుడు గొప్పవారు వచ్చారండి. ఎస్, అబ్బో మంచివాడండి, చాలా ఉన్నతుడండి, చాలా శ్రేష్టమైన వాడండి అని చెప్పేసి ఆయన మరణాన్ని గురించి గొప్పగా చెప్పి ఉండవచ్చు. ఈ లాజరు చనిపోయినప్పుడు మాత్రం బహుశా పోతే పోయలేరా పాపం, ఇబ్బంది పడుతూ అని చెప్పేసి బస్ ఎవరు తీసేవారు లేక, ఆయన సమాధి చేసేవారు లేక, ప్రియమైన సోదరులారా ఆయన్ని తీసి మున్సిపాలిటీ వాళ్ళు ఆయన చెత్త కుప్పలు వేసి ఉండవచ్చండి. ఈయన మరణం విలువ ఈ లోకములో చాలా చిన్నదే, కానీ ఆయన మరణం విలువ పరలోకంలో మాత్రం గొప్పదిగా ఉన్నది. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, తప్పకుండా మరణించవలసినదే. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, బహుశా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా మరణించవలసినదే. మరణించక ముందే మన గమ్యస్థానం ఏమిటి? ఎవరి ఇంటికి వారు వెళ్ళినట్లుగా ఈ మరణము తర్వాత మనము కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి. నీది ఏళ్ళు నిత్య నరకమా, నిత్య పరలోకమా? నిత్య నరకమైతే ఈ క్షణంలో దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ బుల్లెమ్మ గారి జ్ఞాపకార్థ కూడుకు ద్వారా నిన్ను జ్ఞాపకం చేస్తున్నాడండి. ప్రియమైన సోదరులారా, అందును బట్టి మన క్రియలు జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక భక్తుడు ఒక చక్కని మాట చెప్పాడండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, బహుశా లెక్కల శాస్త్రంలో, బహుశా గణిత శాస్త్రంలో లాభం అంటే ఎక్కడ వస్తుంది మావయ్య? లాభం అంటే ఎక్కడ వస్తుంది? లాభం అంటే ఎక్కడ వస్తుంది చెప్పం అమ్ములు, సుచిత్ర, లాభం అంటే ఎక్కడ వస్తుంది అసలు? ఓకే, ఇప్పుడు కొనిన విలువ అమ్మిన విలువ కంటే తక్కువగా ఉంటే, లేదా అమ్మిన విలువ, మీ అందరూ బేరం చేసేవాళ్ళు కదా. ఒక దాంట్లో లాభం రావాలంటే మీకు ఏం చేయాలి? చిన్న మీది. సో మీకు లాభం రావాలంటే ఏం చేయాలి? ఒక వస్తువుని అబద్ధం ఆడకపోయినా వస్తుందిలేండి. ఒక వస్తువుని 100 రూపాయలు కొంటారు, 100 రూపాయలు కొని 120 రూపాయలకు అమ్ముతారు. నీకు ఎంత లాభం వస్తుంది? 20 రూపాయలు లాభం వస్తుంది. అనగా లాభం అంటే అమ్మిన విలువ కంటే కొన్న విలువ తక్కువగా ఉండాలి, కొన్న విలువ కంటే అమ్మిన విలువ ఎక్కువగా ఉండాలి. అనగా ప్రియమైన సోదరులు, లాభం రావాలి, మన మరణం కూడా లాభంగా ఉండాలంటే, మన మరణం కూడా విలువగా ఉండాలంటే, మనం పుట్టిన విలువ కంటే, నువ్వు ఏ కుటుంబంలో పుట్టావో, ఎక్కడ పుట్టావో, ఎలాగ పుట్టావో అంత మాత్రమే కాదు, ఒక విలువైన కుటుంబంలో పుట్టావో అనేది కాదు, కానీ నీ మరణం ఎలాగా మరణిస్తున్నావు, దేవుని నమ్ముకొని మరణిస్తున్నావా లేదా, విశ్వసించి మరణిస్తున్నావా లేదా, బాప్తిసం తీసుకుని మరణిస్తున్నావా లేదా, మారు మనసు పొంది మరణిస్తున్నావా లేదా అన్నది చాలా చాలా ప్రాముఖ్యమండి. కనుక మన మరణము కూడా లాభకరంగా ఉండాలంటే, మన మరణం కంటే ముందుగా బహుశా ఆ దేవుణ్ణి తెలుసుకోవాలండి. ప్రియమైన సోదరులారా, ఆయన ఒక చక్కని మాట చెప్పాడండి. సమాధిలో మన శవం వదిలిపెడతాం, కానీ సమాధిలో మన శవం వదిలిపెడతాం, అంత మాత్రమే కాదు, సమాజంలో మన యొక్క సాక్ష్యాన్ని వదిలిపెడతామంట. ప్రియమైన సోదరులారా, నీ సాక్షి ఎలాగ ఉన్నది, నీ క్రియలు ఎలాగ ఉన్నాయి, జాగ్రత్త చేసుకుని ఒక మంచి నిర్ణయంతోటి ఈ లోకయాత్ర ముగిస్తే తప్పకుండా నీ మరణం కూడా విలువైనదిగా
అలాగే నీ మరణం కూడా లాభమైనది కదగా, నీ మరణము కూడా ధన్యకరమైనదిగా ఆ ప్రభు చేస్తారని ఈ కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కోసం దీవించునుగా. అందరు గట్టి కామెంట్ చేద్దామా? ఆమేన్. అందరు తల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా పరమాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. చాలా విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు మా అందరితో మాట్లాడారు. ఎస్ లార్డ్, మా మరణము కూడా విలువైనదిగా, మా మరణము కూడా లాభకరమైనదిగా, మా మరణము కూడా శ్రేష్టమైనది కావాలంటే మా గమ్యస్థానం పరలోకమై ఉండాలని, అప్పుడే మా మరణం విలువైనదిగా అవుతుందని విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు మాతో మాట్లాడారు. అయ్యా, వినవాకని విడిచిపెట్టుకుని ఇంకా ఇంకా నిజమైన భక్తిని, నిజమైన భయాన్ని కలిగి ఉండకపోతే ఈ సమయంలో వారితో మాట్లాడండి, వారిని దర్శించండి, వారితో ముచ్చటించండి, వారిలో మార్పు దయచేయండి ప్రభా. అయ్యా, వారికి నిజమైన రక్షణ మారుమనసు దయచేయండి. ప్రత్యేకంగా ఈ బుల్లెమ్మ గారి జ్ఞాపకార్థ కూడికలో చేరినటువంటి ప్రతి ఒక్కరిని దీవించమని, ముందు కొనసాగించమని, ప్రత్యేకంగా ఈ కుటుంబ సభ్యులను నీ దీవెనలతో నింపమని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అంత మాత్రమే కాకుండా వారు తెచ్చిన పలహార కానుకలను కూడా దీవించండి, బలపరచండి. ఈ కూడిక నిమిత్తం వారు ఎంతైతే ఖర్చు పెట్టుకున్నారో అంతకంటే నూరంతల ఫలితాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించి నీ కృపలో బలపరచమని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఈ సమయంలో వారు పలహారం తీసుకొచ్చారు, పలహారాన్ని పంచుకున్నాం. అంత మాత్రమే కాకుండా ఆమె గురించి ఒకరు మాట్లాడతారు, ఎవరైనా ఒకరు మాట్లాడాలని ప్రేమతో వాళ్ళ దనక్క కానీ లేకపోతే మీ బావోళ్ళు కానీ, బోడన్న మాట్లాడతాడా? ఓకే, మంచిది. ఆమె చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆమెకి ఏం పేరు మీ అందరూ తెలుసు. ఆమె పేరు ఏం పేరు? TV9 లేకపోతే TV5 లేకపోతే న్యూస్ ఛానల్ పేర్లే ఆమె పేర్లు. ఎందుని బట్టి అంటే ఏ విషయమైనా కూడా ఆమె ముందుగా చెప్పాలన్నా ఆమె ఆతృత. ఒక చిన్న విషయం చెప్తాను. ఒకనొక సమయంలో అన్న పెద్ద ముందు కదా, నేను చర్చిలో కూడా చెప్పాను, అన్నమ్మ ఒకసారి చనిపోతుందేమో, 2-3 రోజులు చచ్చిపోతుందేమో అని చెప్పేసి అన్నారు. సరే అన్నారు కదా, ఆ న్యూస్ వచ్చింది కదా, సరే వచ్చింది. నైట్ 9 గంటలప్పుడు మా తలుపులు బడబడబడ బాగుతుంది. ఎవర్రా అని చెప్పి చూస్తే బుల్లెది, ఏందునా ఈ టైంలో వచ్చావు 9-10 గంటలప్పుడు? అయ్యా, అన్నం చచ్చిపోయిందంట అని చెప్పింది. అరే చచ్చిపోయిందా? అరే బాగానే ఉందని రామారావు అని చెప్పాడు కదా. చచ్చిపోయింది అయ్యా అని చెప్పింది. సరే ఏం చెయ్యాలి? అప్పుడు రేపు మళ్ళీ పాస్టర్ని పిలవాలి కదా, మళ్ళీ బాక్స్ కూడా మాట్లాడాలి కదా. నేను బాక్స్ అయితే మాట్లాడా, బాక్స్ రెడీగా ఉంచండి, రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను ఒకసారి అని చెప్పేసి, సరే పాస్టర్ కూడా నిద్రపోతూ ఉంటారు కనుక ఇప్పుడు వద్దులే, రేపు పొద్దున చెప్దాంలే అని చెప్పేసి అన్నా. తెల్లారు లేచిన తర్వాత నేను ఇంద్ర అసలు చచ్చిపోయలేదు, ఊరేమో అనుకోవటం లేదని చెప్పేసి నేను రామారావును ఫోన్ చేశాను. అన్న ఎట్లా ఉన్నారు, ఎక్కడ ఉన్నారంటే, శ్యామం నేను హాస్పిటల్లో ఉన్నాను, మా అమ్మకి ఇడ్లీ తీసేటానికి బయటకు వెళ్తున్నాను అన్నారు. నేను ఒకసారి బిత్తరపోయి ఫస్ట్ ఆయన చేసా, ఫోన్ చేశా, అమ్మ వద్దులయ్యా బాగానే ఉన్నారని చెప్పి. సో ఆమెకి ఏదో చెప్పాలన్న, ఆ తర్వాత ఆమె చచ్చిపోతారన్న చెప్పింది. ఆ 3 సంవత్సరాలు బతికింది. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు బతికింది. సో ఆమెకి ఏదన్నా చెప్పాలన్న ఆశ ప్రతి ఆదివారం ఉదయాన్నే వస్తుంది. ఉదయాన్నే 11 గంటల కాగానే దేవుని పాసానికి వచ్చి కూర్చొని, దేవుని పాసాలని కూర్చొని బహుశా వెంటనే ఆమె ఎక్కువ పని లాస్ట్ దాకా ఉండదు. ఆరాధన ఎప్పుడైతే అందరు కళ్ళు మూసుకుని వెంటనే వెళ్ళిపోద్ది. నేను చాలా సీరియస్ అవుతా, చాలా సీరియస్. ఎందుకు నేను ఏమైనా పని ఉందా, ఇంపార్టెంట్ పని ఉందంటే ఏమి లేదు, కూర్చోలేకపోతున్నాయ్యా. ఆమె ముందుగానే వచ్చింది, ముందుగానే వెళ్ళిపోద్ది. బహుశా చక్కని భక్తి చేసింది. అంత మాత్రం కుమార్తెలకు మంచి భవిష్యత్తుని ఇచ్చింది. అంత మాత్రమే అన్నయ్యను కూడా చాలా చక్కగా, వారిద్దరూ చాలా అన్యోన్యంగా ముందుకు కొనసాగారు. అయితే అనారోగ్య కారణంగా బహుశా ఈ లోకయాత్ర ముగించింది. ఏనప్పటికీ బహుశా విడవబడిన కుటుంబ ఆదరణ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. అలాగే ఆ ధనక్క నిమిత్తం, వారి బిడ్డల నిమిత్తం, వారి భర్త నిమిత్తం, అలాగే రాజక్క నిమిత్తం, వారి బిడ్డల నిమిత్తం, వారి యొక్క భర్త నిమిత్తం, ప్రత్యేకంగా అరుణ నిమిత్తం, వారి తండ్రి గారి నిమిత్తం ప్రార్థించండి. అన్న ఈ విషయంలో కూడా దేవుడు ఉన్నతమైన కార్యం చేశాడు. బహుశా ఆ బిడ్డ బ్రతికి మన ముందు సజీవుడు కొనంటే దేవుని కృపే కానీ మరొకటి కాదండి. ఎందుకు బట్టి అంటే బహుశా నేను అనుకున్నాను, అన్నయ్యను మీరు వాస్తవం అనుకుంటే అవాస్తవం అనుకోండి, ఆ వదిన గారు చనిపోయిన వెంటనే బహుశా అన్నకు కూడా ఏమో అవుతుందేమో అని అనుకున్నా. ఎందుకు బట్టి అంటే చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు, బహుశా ఆమె బాగోగులు చూసేవారు ఎవరా అని చెప్పి అనుకున్నాను. కానీ
వాళ్ళ కుమార్తెల ముగ్గురు తన తండ్రి గారిని చాలా చాలా ప్రేమగా చూసుకుంటూ ఇటీవల కాలంలో హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కూడా దేవుడు చక్కని కృప చూపి ఆరోగ్యం ఇస్తున్నాడు. అన్నయ్య కూడా దేవుడు నమ్ముకుని దేవుని కృపలో ముందుకు కొనసాగాలని వారికి ప్రేమతో మనం చేసి కుటుంబ క్షేమం నిమిత్తం ఆదరణ నిమిత్తం వీరందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ సమయంలో వెంకటరామయ్య గారు పలహారం పంచుతుండగా కల్లూరి బాలకోట అన్న వచ్చి ఒక చిన్న పాఠం పాడాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ ప్రేమ ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ ప్రేమ ప్రేమ. నిరుపేద స్థితిలోను ప్రేమ చేతిలో నన్ను చెక్కుతున్నది, ప్రేమ రూపుతో నన్ను మార్చినది. ప్రేమ చేతిలో నన్ను చెక్కుతున్నది, ప్రేమ రూపుతో నన్ను మార్చినది. ప్రేమను మించిన దైవము లేదని, ప్రేమను కలిగి జీవించమని. ప్రేమను మించిన దైవము లేదని, ప్రేమను కలిగి జీవించమని ఎదురు చూస్తోంది ప్రేమ. కలువరిస్తోంది క్రీస్తు ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమలో గిలికి నన్ను ప్రేమించుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది.
ప్రేమలో గిలిగి నన్ను పిలుచుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది. ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేనే లేదని, ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేనే లేదని పరవశిస్తోంది ప్రేమ, కలువరిస్తోంది క్రీస్తు ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. నిరుపేద స్థితిలోనూ నన్ను దాటిపోలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడచి నన్ను వరించింది. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడచి నన్ను వరించింది. కలువరిస్తోంది ప్రేమ, ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. మంచిది, చక్కని పాట పాడారు. దేవుని మహింపరిచినటువంటి సోదరులకు ప్రత్యేకమైన వందనాలు. వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మీ కుటుంబ క్షేమం ఎత్తు మీ అందరూ ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అందరు తల వంచండి, కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకుని దీవెని తీసుకుని మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ శ్రేష్ఠ నామానికి స్తుతులు వందనాలు వేలాదిగా చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినము బుల్లెమ్మ గారి అయ్యా ఆదరణ కూడిగా నీకు మహిమకరంగా జరిగిందని మేము నమ్ముతున్నాం. ఇన్ని వాక్యని ఇచ్చిపెట్టకుండా ప్రజల హృదయాల్లో నాటబడి నీకోసం బ్రతికే బిడ్డలుగా వీరిని దీవించండి. వారి క్రియలు వారి వెంట వెళతాయని నమ్మి అయ్యా వారి క్రియలు జాగ్రత్త పరుచుకునే విధంగా మీ సహాయాన్ని దయచేయండి. ఇంత మాత్రమే కాకుండా ప్రత్యేకంగా ఈ కుటుంబ సభ్యులను దీవించండి, బలపరచండి. నీ కృపా సమృద్ధి ఈ యొక్క కుటుంబ సభ్యులకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. బోడనకు చక్కని ఆరోగ్యాన్ని దయచేయండి, నీ కృపలో బలపరచండి. నీ సన్నిధి, నీ సహవాసం బిడ్డకు తోడుగా ఉంచండి. అంత మాత్రమే నేను నమ్ముకుని రక్షించబడి మారు మనసు పొందే బిడ్డలుగా నీ సన్నిధిని ఆ బిడ్డకు దయచేయండి. అలాగే ముగ్గురు కుమార్తెల నిమిత్తము, వారి భర్తల నిమిత్తం, వారి బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తున్నా ప్రభా. వారు కూడా రక్షించబడి మారు మనసు పొంది నీ కృపలో బలపరచబడి నీ రాజ్యం కోసం సిద్ధపడే బిడ్డలుగా బిడ్డలను దీవించండి. తల్లి లేని లోటు ఈ గృహానికి తీర్చి మీరే తల్లిగా ఉండి అయ్యా ఈ కుటుంబాన్ని ఆదరించి ఓదార్చి ముందుకు కొనసాగించమని, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించి బలపరచమని, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారి కుమార్తెను కూడా ప్రత్యేకంగా దీవించమని యేసే నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సమాధానమునిచ్చి మనతోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకును ఈ స్థలంలో చేరిన మనకును ప్రత్యేకంగా సోదరి నీలవేణి కుటుంబానికి, వారి భర్తకు, వారి బిడ్డలకు తోడియండి. ప్రతి నిమిషము క్షేమము దయచేయనుగాక. ఆమేన్ ఆమేన్. కూడికి పిలిచబడింది. సేవ తీసుకున్నాం, ప్రకృతి తీసుకొని సమాధానం ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.